వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మరి ఈ రోజు పాఠ్యాంశంలో మనం చెప్పుకోబోతూ ఉన్నాము. నిన్న మనం చూసాం రచనాత్మక ఆకలనలో మనకి ఇవ్వబడుతున్నటువంటి సోపానాలు 3 అని. అందులో మొదటిది అభివ్యక్తి ప్రతిక్రియ గురించి, అందులో నుంచి వచ్చేటువంటి పఠిత పద్యాంశు, పఠిత గద్యాంశు, అదేవిధంగా అపఠిత పద్యాంశు, అపఠిత గద్యాంశును కూడా మనం చూసాము. ఈ రోజు 2వ సోపానం అయినటువంటి అభివ్యక్తి సృజనాత్మకత. ఈ అభివ్యక్తి సృజనాత్మకత నుంచి మనకి ఇవ్వబడుతున్నటువంటివి ఏమంటే పద్య భాగం నుండి 2 ప్రశ్నలు, గద్య భాగం నుండి 2 ప్రశ్నలు, ఉపవాచక నుండి 1 ప్రశ్న ఇవ్వబడుతుంది. ఇలా ఇవ్వబడినటువంటి 5 ప్రశ్నలకి కూడాను 5 రెళ్ళు 10 మార్కులు మనకి ఇవ్వబడుతూ ఉంటాయి. సో మనకి మొదటిగా చూసినట్లయితే పద్య భాగం అయినటువంటి బరస్తే బాధల నుంచి చూసినట్లయితే మనకి చూడండి, బరస్తే బాధల అభివ్యక్తి సృజనాత్మకతలో మనకి ఇవ్వబడుతున్నటువంటి లఘు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है, कैसे वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ప్రశ్న చూడగానే రాస్తాము, यह प्रश्न बरसते बादल कविता से लिया गया है, इसका कवि सुमित्रानंदन पंत जी है. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోకూడదు. ఎగ్జామ్ పేపర్ లో మీరు ప్రశ్నను చూడగానే మొదటిగా దాన్ని గుర్తించాలి. ఆ ప్రశ్న ఏ పాఠం నుంచి వచ్చింది, దాని యొక్క కవి లేకపోతే లేఖకు. ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ లో మనం పఠిత గద్యాంశ చెప్పుకున్నప్పుడు నేను ఈద్గాహ్ నుంచి అమీనా కా దిల్ కా చోట్ రహా హై అనేటువంటి అనుచ్ఛేదం మనం చెప్పుకున్నాం. అందులో నేను లాస్ట్ ప్రశ్న మీకు చూపిస్తూ ఇట్లా కూడా అడుగుతారని చెప్పేసి యహ్ గద్య పాఠ్ కా కవి కౌన్ హై అనేసాను. యాక్చువల్ గా గద్య భాగానికి కవి అనం మనం లేఖక్ అంటాము. సో గద్య భాగం గురించి అడిగేటప్పుడు లేఖకు కౌన్ హై అనే అడుగుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను అందులో కవి అని చెప్పాను. సరే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రశ్నను చూడగానే మనం దాన్ని గుర్తించాలి. అది ఏ పాఠం నుంచి వచ్చింది, కవి లేఖక్ అన్నది రాయాలి. సో వర్షా సే పీనే కా పానీ మిల్తా హై, కేతుమ్కి సించాయి హోతీ హై. మరి వర్షం వల్ల మనకి త్రాగడానికి నీరు లభిస్తుంది, అలాగే వ్యవసాయం అనేది కూడా జరుగుతుంది. సబ్కి భూక్ మిఠాతీ హై, ఎప్పుడైతే అందరి యొక్క ఆకలి కూడా తీరుతుంది. వర్షాలు బాగా వర్షించినప్పుడు వ్యవసాయం బాగా జరుగుతుంది, పంటలు బాగా పండుతాయి, అందరి యొక్క ఆకలి తీరుతుంది. పానీకే బినా పశు పక్షి పేట్ పౌదే మానవ్ కోయి బి ప్రాణి జీవిత నహీ రహ సక్తా. మరి మంచినీరు లేకుండా పశుపక్షాదులు కానివ్వండి, చెట్లు మొక్కలు కానివ్వండి, మానవుడి కోయి బి ప్రాణి, అది ఎలాంటి ప్రాణి అయినా కానీ నీరు లేకుండా బ్రతకలేదు. అతः कह सकते हैं कि वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. సో ఫైనల్ గా మనం చెప్పొచ్చు, మరి వర్షము అనేది అన్ని సమస్త ప్రాణికోటికి కూడా జీవనాధారం అని చెప్పొచ్చు. ఇక दूसरा प्रश्न, वर्षा ऋतु की प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. वर्षा ऋतु में काले बादल छा जाते हैं, सुंदर इंद्रधनुष देखने को मिलता है. वर्षा के समय मोर पंख फैलाकर नाचता है, नदियां बहने लगती है, प्राणी मात्र में उल्लास छा जाता है. వర్షా ఋతువు సమయంలో ప్రకృతి యొక్క సౌందర్యం మీద మీ యొక్క ఆలోచన, మీ యొక్క అభిప్రాయం రాయండి అంటున్నాడు. సో వర్షా ఋతువు కాలంలో మరి మేఘాలు ఎలా ఉంటే నల్లటి మేఘాలు కనిపిస్తూ ఉంటాయి ఆకాశంలో. అందమైనటువంటి ఇంద్రధనుసు చూడడానికి లభిస్తుంది. వర్షా సమయంలో అయితే మరి నెమల ఏవైతే ఉందో అవి ఆ నెమల పింఛాన్ని మరి విప్పార్చి నాట్యం చేస్తూ ఉంటుంది. నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ప్రాణి మాత్రమే ఉల్లాసజ, సమస్త ప్రాణికోటి కూడా ఉల్లాసిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా లఘు ప్రశ్నలైనటువంటి అభివ్యక్తి సృజనాత్మకత నుంచి మనకి ఇట్లా ఈ పాఠం నుంచి బరస్తే బాధల నుంచి మనకి ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి లఘు ప్రశ్నలో భాగంగా మనకు వచ్చేటువంటివి ఈ 2 ప్రశ్నలు ఉంటాయి. అంటే మనకి పద్య భాగం నుంచి 2 కాబట్టి ఇట్లా. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, కవి పరిచయ కూడా లఘు ప్రశ్నలో అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి బరస్తే బాధల కవి అయినటువంటి సుమిత్రానందన్ పంత్ గారి కవి పరిచయాన్ని కూడా మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈద్గాహ్ లెసన్ లో మనం చూసినట్లయితే, కనుక మనం చూసినట్లయితే అభివ్యక్తి సృజనాత్మకత నుంచి మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అభివ్యక్తి
సృజనాత్మకత నుంచి. ఏమడుగుతా ఉన్నాడు అభివ్యక్తి సృజనాత్మకత నుంచి అంటే, हामिद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों? अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी अपने శబ్దం में लिखिए. ఆల్రెడీ మనం లెసన్ అంతా కూడా చెప్పుకున్నప్పుడు మనకి ఇదొక మేబీ 9th ఎపిసోడ్ లో ఉంటుంది అనుకుంటాను. అభివ్యక్తి సృజనాత్మకత ప్రశ్నలు. హామిద్ కే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీదతే ఔర్ క్యోं. మరి ఒకవేళ నువ్వే కనుక హామిద్ ప్లేస్ లో ఉన్నట్లయితే ఏం కొంటావు, ఎందుకు కొనడం? हामिद के स्थान पर मैं होता तो मोल भाव कर 2 पैसों में चिमटा खरीदता, बाकी 1 पैसे से कुछ मिठाई खरीद कर खा लेता. मैं खुश होता, दादी माँ को भी खुश करता. మీరు చాలా షార్ప్ కదా. సో ఏం చెప్తున్నారు, హామిద్ ప్లేస్ లో కనుక నేనున్నట్లయితే బేరమాడి మరీ చిమటాన్ని 2 పైసలకే కొంటాను, మిగిలినటువంటి 1 పైసతో మిఠాయి కూడా కొనుక్కుని చక్కగా తింటాను, నేను హ్యాపీగా ఉంటాను, నాన్నమ్మను కూడా హ్యాపీగా ఉంచుతాను అని చెప్తా ఉన్నాను. दूसरा, अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी अपने शब्दों में लिखिए. మరి తన నాన్నమ్మ అయినటువంటి అమీనా పట్ల హామిద్ యొక్క భావజాలం ఎలా ఉంది మీ యొక్క మాటల్లో రాయండి అంటున్నాడు. దాదీకే ప్రతి హామిద్ కి భావన హృదయ స్పర్శీ है. हामिद अपनी दादी से बहुत प्यार करता था. चिमटा लेकर देने से दादी अम्मा बहुत खुश होगी. उसके हाथ रोटियां उतारते कभी नहीं चलेंगे. वह मुझे हजारों दुआएं देंगी. पड़ोसी औरतों को दिखाकर बहुत खुश होगी. ये है अमीना के प्रति हामिद की భావన. ఇక్కడ హామీద్ యొక్క భావజాలం హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ హామీద్ వాళ్ళ నాన్నమ్మని చాలా ప్రేమిస్తా ఉంటాడు, ఎక్కువ ఇష్టపడతాడు, వాళ్ళ నాన్నమ్మని అభిమానిస్తాడు. చిమటా తీసుకుని వెళ్లి నేను దాది అమ్మకి ఇస్తే చాలా సంతోషపడుతుంది. అంతేకాదు తను ఈ రోటీ ఏవైతే కాలుస్తుందో అవి పెనం మీద తీస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాన్నమ్మ యొక్క వేళ్లు ఏవైతే ఉన్నవి చేతులు కాలిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా నాకు వేలాది దీవెనలు ఇస్తుంది. ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరికీ ఈ యొక్క చెమటాన్ని చూపించి చాలా సంతోషపడుతుంది. నా మనవడమ్మ నా కోసం ఇది తీసుకొచ్చాడని ఊరందరికీ చెప్పుకుంటుందని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకుంటా ఉంటాడు. ఆ చెమట కొనడానికి వెళ్లే ముందే ఇన్ని ఆలోచనలు వచ్చేస్తాయి హామీద్కి. సో ఇలాంటి భావజాలం హామీద్కి ఉంది. సో ఈ విధంగా మనకి ఇవ్వబడినటువంటి అభివ్యక్తి సృజనాత్మకతలో ఈద్గాహ్ నుంచి కూడా మనకి 2 ప్రశ్నలు ఉన్నాయి. దీంతో పాటుగా మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే లేఖక పరిచయ. లేఖక ఎవరు? మున్షీ ప్రేమ్చంద్. సో ప్రేమ్చంద్ యొక్క కవి పరిచయ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి ఇంకొక ఈ అభివ్యక్తి సృజనాత్మకత నుంచి బిలో మనం చూసినట్లయితే నిబంధాత్మక ప్రశ్న ఉంటుంది. నిబంధాత్మక ప్రశ్న ఒకటే ఉంటుంది, ఒక్కదానికి 5 మార్క్స్. నిబంధాత్మక ప్రశ్న అనగానే తడుముకునే పని ఉండదు, ఖచ్చితంగా అది సారాంశమే అయి ఉంటుంది. అంటే క్వశ్చన్ ఎన్ని రకాలుగైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ నిబంధాత్మక ప్రశ్న ఎన్ని రకాలుగా ఇచ్చినా దాని యొక్క మూలం మాత్రం సారాంశమే అయి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా సారాంశాన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నిబంధాత్మక ప్రశ్నల ఫస్ట్ పద్య భాగం నుంచి తీసుకున్నాను. బరస్తే బాదల్ కవితా కా సారాంశ్. कविता का नाम बरसते बादल, कवि का नाम सुमित्रानंद पंत जी, जीवन काल सन 1977, रचनाएं वीणा ग्रंथि पल्लव, गुंजन आदि. पुरस्कार ज्ञानपीठ पुरस्कार, साहित्य अकादमी, सोवियत रूस पुरस्कार. ఉపాధి ప్రకృతి కే బేజోడ్ కవి, సుకుమార్ కవి. సో ఈ విధంగా కవి పరిచయాన్ని మనం రాస్తాం. సో మన యొక్క పాఠం పేరేంటి? బరస్తే బాదల్. చూడండి చక్కగా మీరు ఆల్రెడీ ఎగ్జామ్ మనకు చాలా టైం ఉంటుంది మీకు రాయడానికి. ఆ టైం సరిపోతుంది నాకు తెలిసి. జస్ట్ మీరు పెన్సిల్ తీసుకుని ఇలా చిన్నగా జస్ట్ ఆ మేఘాన్ని అలా డ్రా చేస్తారు. ఒక 2-4-5 నీటి బిందువులు పెడతారు. కొంచెం అందంగా కనిపిస్తుంది కదా ఇలా చేస్తే. సో ఇక్కడ కింద మనం ఇక్కడ సారాంశం హెడ్డింగ్ పెట్టుకుని చక్కగా రాసుకుంటే బాగుంటుంది. మీరు ఇంకా చక్కగా కలర్ పెన్స్ అవి యూజ్ చేసుకుంటూ కూడా రాస్తారు కదా, మంచిగా తిక్కుగా ఉన్నటువంటి బ్లాక్ పెన్ ఇట్లా బాగుంటుంది రాసుకోవడానికి. वर्षा ऋतु में बादल झमझम बरसते हैं, बिजली चमचम चमकती है, वर्षा के बूंदे चमचम गिरते हैं, मेंढक झिल्ली मोर और चातक आवाजें करते हैं, घुमड़ घुमड़ कर मेघ गरजते हैं, आकाश से जल की धाराएं धरती पर गिरती हैं, मिट्टी का कन कन पुलकित होता है, कवि का मन इंद्रधनुष के झूले में झूलने लगता है, ऐसा सावन मन बावन बार बार आए. సో సింపుల్ గా రాసిస్తున్నారు మీరు. ఇవ్వబడినటువంటి 4 పద్యాల నుంచి కూడా ఒక్కొక్క పద్యానికి 2 లైన్లు అన్నట్టు చక్కగా
రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, వర్షా ఋతువు బాధలు జంజం బరిస్తే వర్షాకాలంలో వర్షా ఋతువులో మేఘాలు జంజం అని వర్షిస్తాయి. బిజలీ చంచం చంకుతీ హై, మరి ఆ యొక్క మెరుపులు చంచం అని మెరుస్తూ ఉంటాయి. వర్షాకే బూందే చంచం గిరితే హై, టప్ టప్ అని మరి వర్ష బిందువులు నీటి బిందువులు ఆ చెట్లను తాకి మరి కింద పడుతూ ఉంటాయి. మెండక్, జిల్లి, మోర్ ఆర్ చాతక్ ఇవన్నీ కూడా తమదైన శైలిలో మరి శబ్దాలు చేస్తూ ఉంటాయి. గుమ్మడి గుమ్మడికర్ మేఘ గర్జతే హై, ఇక మేఘాలైతే గాండ్రిస్తే గర్జిస్తే సింహాల్లాగా. ఆకాశే జల్కి ధారాయం ధర్తీ పర్ గిర్తే హై, మరి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నీటి దారులు అలా జాలువారుతూనే ఉంటాయి. మిట్టి కా కన్కన్ పులకిత్ హోతా హై, మరి అంతవరకు ఎండిపోయినటువంటి ఆ మట్టి కణాలు ఒక్కసారిగా పొలకిస్తాయి. కవి కా మన్ ఇంద్రధనుస్కే జూలే మే జూల్నే లగ్తా హై, మరి కవి గారి మనసు అయితే ఆ ఇంద్రధనుసు అనే ఊయల్ని ఆల్రెడీ ఊగేస్తూనే ఉంది ఆయన మనసు. ఐసా సావన్ మన్ భావన్ బార్బారా, ఇలాంటి శ్రావణ మాసపు మేఘాల జల్లులు ప్రతిసారి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే ఈ విధంగా మనం కవు పరిచయం రాస్తాము, అలాగే సారాంశాన్ని కూడా రాస్తాం. ఈ విధంగా నిబంధాత్మక ప్రశ్న అనేది 5 మార్కులకి మీకు రావటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం నిబంధాత్మక ప్రశ్నలో పద్యాన్ని చూసాం. సో గద్య భాగం నుంచి కూడా చూద్దాం. మనకి ఇవ్వబడుతున్నటువంటి గద్య భాగం ఏంటి? ఈద్గాహ్ కహాని. సో ఈద్గాహ్ కహాని యొక్క సారాంశం. कहानी का नाम ईदगाह, कहानीकार का नाम मुंशी प्रेमचंद जी, जीवन काल सन 1880 1936, उपन्यास गोदान गबन, निर्मला, कर्मभूमि, रंगभूमि आदि. కహానియా పంచ పరమేశ్వర్, బడే గర్ కి బేటీ, కఫన్. సో ఇక్కడ ఈయనకి పురస్కార విషయంలో మనం చెప్పుకున్నప్పుడు మరి ప్రేమచంద్ గారికి ఇవ్వబడిన పురస్కారాల గురించి లేదు కానీ ప్రేమచంద్ గారి పేరు మీదే అనేకమైనటువంటి రాష్ట్రాలు మరి ఆయా రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళు ఇస్తా ఉన్నారు ప్రేమచంద్ గారి పేరు మీద పురస్కారం. ఉపాధి వచ్చేసి ఉపన్యాస సమ్రాట్. ఉపాధి అంటే తెలుసు కదా, బిరుదు. ఉపన్యాసం అంటే ఉపాధి అంటే బిరుదు. ఉపన్యాస సమ్రాట్, నవల చక్రవర్తి. సో సారాంశంలోకి వెళ్ళిపోదాం. ఇది చాలా సింపుల్ గా మీరు ఇట్లా జస్ట్ పెన్సిల్తో ఇలా డ్రా చేసేసుకోవచ్చు. పెద్ద టైం ఏం పట్టదు. ఇంత ఇలా అని కాకపోయినా సింపుల్ గా మనం మస్జిద్ లాగా కనిపించేటట్టు, అంటే ఈద్గా అనగానే మనకు ఒక చిత్రం కనపడేలా వేసుకుంటే ఇంకా సింపుల్ గా ట్రై చేసుకుని చక్కగా వేసుకోవచ్చు. టైం సరిపోతుంది కూడా మనకి రాసుకునేటప్పుడు. ట్రై చేసి చూడండి, చక్కగా బాగుంటుంది మీ పేపర్. మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నాం అంటే మన యొక్క పేపర్ ప్రెజెంటేషన్ అనేది బాగుండాలి. నేను మరలా వీలైనప్పుడు పేపర్ ప్రెజెంటేషన్ గురించి ఏ రకంగా చేస్తే బాగుంటున్నది మరలా నేను చెప్తాను ఇంకొకసారి. प्रेजेंट मन ईदगाह सारांशंलोకి వచ్చినట్లయితే हामिद दुबला पतला भोला भाला लड़का है, उसके माता पिता गुजर गए, दादी माँ की देखरेख में पलता है। ईद के दिन हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। नमाज समाप्त होते ही सारे बच्चे मनपसंद खिलौने और मिठाइयाँ खरीदते हैं, लेकिन हामिद अपनी बूढ़ी दादी के लिए एक चिमटा खरीदता है, क्योंकि रोटी बनाते समय दादी की उंगलियां जल जाती हैं। घर लौटकर वह दादी को चिमटा देता है। दादी माँ खुशी की आंसू बहाती है और हामिद को दुआएं देती है। సో చాలా మనకు తెలిసినటువంటి స్టోరీని మన శైలిలో చెప్పిస్తున్నాం. హామిద్ దుబులా పత్లా బోలా బాలా లడకా హై. ఫస్ట్ హామిద్ బక్క పలచగా ఉండేటువంటి, అదే చూడడానికి బోలా బాలా అమాయపు ముఖం వేసుకున్నటువంటి చక్కగా ఉన్నటువంటి అబ్బాయి. उसके माता पिता गुजर गई, తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్వర్గస్థులయ్యారు. దాదీమాకి దేఖరేఖ్ మే పల్తా హై, నాన్నమ్మ యొక్క సంరక్షణలో పెరుగుతా ఉన్నాడు. ఈద్ కే దిన్ హామిద్ అప్నే దోస్తుం కే సాత్ ఈద్గాహ్ జాతా హై. మరి ఈద్ రోజున ఏం చేశాడు హామిద్? తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ప్రార్థనా స్థలానికి వెళ్లాడు. నమాజ్ సమాప్త హోతే హి, నమాజ్ అయిన వెంటనే సారే బచ్చే పిల్లలందరూ కూడా మన్ పసంద్ కిలవనే వాళ్ళ మనసుకు నచ్చినటువంటి బొమ్మలు ఔర్ మిఠాయియా ఖరీదతే హై, మిఠాయిలు కూడా కొనుక్కుని తిన్నారు. లేకిన్ హామిద్ అపని బూడి దాదికి లేక చిమటా ఖరీదతా హై. కానీ ఇక్కడ ఈ పిల్ల సారే బచ్చి ఈ పిల్లలందరికీ డిఫరెంట్ గా హామిద్ మాత్రం వాళ్ళ ముసలి నాన్నమ్మ కోసం ఒక చిమటాని కొన్నాడు. క్యోంకి ఎందుకంటే రోటీ బనాతే సమయ ఆ రొట్టెలు కాలుస్తున్నప్పుడు దాదికి ఉంగులియా జల్ జాతి హై, నాన్నమ్మ యొక్క చేతి వేళ్లు మరి కాలుతూ ఉన్నాయి. ఘర్ లౌట్కర్ వహ దాదీకో చిమటా దేతా హై. ఇది గుర్తొచ్చినటువంటి హామిద్ తన కోసం ఏం కొనుక్కోకుండా వాళ్ళ నాన్నమ్మ కోసం ఏం చేశాడు? చిమటా కొన్నాడు. చిమటా కొని దాదికి వెంటనే లౌట్కర్ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నమ్మకి చిమటా ఇచ్చాడు. దాది మా ఖుషీకి ఆంసు బహతి హై,
తన మనవడు తన కోసం ఇంతగా ఆలోచించాడా, నా మీద ఇంత ప్రేమ చూపించాడా అని చెప్పేసి ఆ మనవడి యొక్క ప్రేమకు ఉప్పొంగిపోయి మరి అమీనా యొక్క కళ్ళంపడ ఆనంద బాష్పాలు రాలే. అవరు హామీద్కు దువాయం దేతే హే, మరి మనవడి గుండెలకు హత్తుకుని అనేక దీవెనలు మనవడికి నిండు నూరేళ్లు జీవించిన ఆయన అని చెప్పేసి చక్కగా పెద్దవాళ్ళు చూడండి, నా ఆయుష్ కూడా పోసుకొని బ్రతకరా బాబు అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఏదన్నా చిన్న హెల్ప్ చేసుకోమనుకోండి ముసలి వాళ్ళకి, వెంటనే వాళ్ళు ఫస్ట్ అనే మాట ఏంటంటే నా ఆయుష్ కూడా పోసుకుని సుఖంగా బ్రతకరా అని దీవిస్తూ ఉంటారు. సో అలాంటి దీవెనలు ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదు. పెద్దవాళ్ళ దీవెనలు అసలు ఎప్పుడు దొరుకుతారా, పెద్దవాళ్ళు మనల్ని దీవించడానికి అన్నట్టుగా ఎదురు చూడాలి. ఆ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సాక్షాత్తు మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇలా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని దీవించారు అనుకోండి, తాతయ్యలు వాళ్ళు. సో అవి నిజంగానే భగవంతుడు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ అనమాట. వాటిని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. అవకాశం ఉన్నంత మేరకు మనం ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ విధంగా నిబంధాత్మక ప్రశ్న అది సారాంశం అయ్యే ఉంటుంది. బరస్తే బాధలు పద్య భాగం నుంచి అయితే, ఒకవేళ గద్య భాగం నుంచి ఇస్తే కనుక ఈద్గాహ్ ఇస్తాడు. మనకి ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అంటే ఉపవాచక నుంచి అనుకున్నాం కదా, లఘు ప్రశ్న ఇస్తాడు ఉపవాచక నుంచి కదా. సో ఉపవాచక నుంచి లఘు ప్రశ్న ఇచ్చినప్పుడు మనకి శాంతికి రాహమేలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? శాంతికి రాహమేలో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఆల్రెడీ ఇది మనం శాంతికి రాహమేలో 4th ఎపిసోడ్ అనుకుంటా, పార్ట్ 4th లో మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి ఆ ఎపిసోడ్ చూడండి. మనకి శాంతికి పరిభాష అడగొచ్చు, లేదా నెల్సన్ మండేలా కా జీవన్ సే సందేశ్ అడగొచ్చు, లేదా మదర్ తెరీసా జీవన్ సే క్యా సందేశ్ మిల్తా, మదర్ తెరీసా జీవితం నుంచి కూడా మనకి ఏమొస్తుంది అన్నది ఉంటుంది. అలాగే ప్రార్థనా కర్నే వాలే హోటం సే కహి అచ్చే సహాయత కర్నే వాలే హాత్ హై పంక్తి కా బా స్పష్టంగా. ఇవి 4 కూడా ఇంపార్టెంట్. ఇందులో ఏది పక్కన పెట్టడానికి వీరలేదు. ప్రతిసారి ఎగ్జామ్లు ఇవి రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవి. కాబట్టి మీరేం చేయాలంటే అభివ్యక్తి సృజనాత్మకతకు వచ్చేసరికి బరస్తే బాధల నుంచి 2, గద్య భాగం నుంచి 2, అలాగే ఉపవాచక నుంచి 1. కాబట్టి మీరు వీటన్నిటినీ కూడా తయారు చేసుకుని సిద్ధపడి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫార్మేటివ్ ఎగ్జామ్ కి ఏదైతే ఉందో అది. ఈ విధంగా మనకి అంటే మనకి ఇవ్వబడుతున్నటువంటి రచనాత్మక ఆకలనలో 2వది ఏదైతే ఉందో అభివ్యక్తి సృజనాత్మకత నుంచి ఈ విధంగా లఘు ప్రశ్న, అలాగే ఈ విధంగా మరి నిబంధాత్మక ప్రశ్న, ఇలా నిబంధాత్మక ప్రశ్నలు కూడా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి 3వ అంశం ఏంటంటే భాషకి బాత్. అది రేపటి క్లాస్ లో మనం నేర్చుకుందాం. ధన్యవాదాలు.